23 సంవత్సరాల నుంచి ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మన సొసైటీలో ఒక్కసారి ఎవరైనా ఎంట్రీ అయితే ఆ ఎంట్రీ తప్ప ఎగ్జిట్ అనేది ఎవరికి ఉండదు. కానీ వాళ్ళ రీసెర్చ్ రకరకాలుగా జరుగుతుంది. వాళ్ళు బ్యాక్ అవ్వడం అనేది ఇంపాసిబుల్, ఎవరు అవ్వలేదు ఇప్పుడు వరకు నాకు తెలిసినంత మట్టుకి. కాకపోతే వాళ్ళ రీసెర్చ్ డిఫరెంట్ యాంగిల్లో జరుగుతూ వాళ్ళ ప్రయాణం సాగుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది క్లారిటీ. ఇంకా సార్ గురించి ఎన్నో విషయాలు మీతో చెప్పాలని ఉంది. ఇంకా నాకు పత్రి గారు చేసిన ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక నిగూఢ రహస్యాలు ఉన్నాయి ప్రతి విషయంలోనే. మన ఆ సనాతన ధర్మం ఆదిశంకరాచార్యులు రాసిన ఉపనిషత్తులకు సారమే మనం ఈ జ్ఞాన నవరత్నాలు. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అది మనం పూర్తిగా ఒక్కొక్క విషయాన్ని మనం అనుభూతి చెందుతుంటే చాలా స్పష్టంగా అవగాహన ఉంటుంది. దాంట్లో ఇంకొన్ని గొప్ప విషయాలు ఏంటంటే ఒక గొప్ప విషయం ఏం చెప్పుకోవాలంటే, మనకి ఆనాపానసతి అనేది మనం ధ్యానం చేపిస్తుంటుంటాం. ఇక్కడ ఆనాపానసతి అని చెప్పేసి నేను ఇక్కడ ఒక హిమాలయ యోగికి మేము సాధన చేస్తామంటే మీరు ఏ సాధన చేస్తున్నారు అన్నాను. నేను ఆనాపానసతి చేస్తాను, అంతకు మించిన మరో సాధనే లేదు అన్నారు. ఆనాపానసతి అని అంటే మనం బుద్ధుడు చెప్పింది ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, కలిసి ఉండడమే ఆనాపానసతి అని మన గురువు గారు ఏదైతే చెప్పారో అది చెప్తున్నాం. ఆయన అన్నారు ఇది కాదు అసలు అర్థం, ఇది మీరు చేసే క్రియ చెప్తున్నారు, దీని అర్థం అది కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనించేది మీరు క్రియ, కానీ దీని అసలైన అర్థం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఆన అంటే అనంతం, అపనాసాతి, అనంతం నీ దగ్గరే ఉంది, అదే ఆనాపానసతి. ఆన అంటే అనంత యోగ సాధన అంటారు. ఇది ఎవరైతే ఈ అనంత తత్వాన్ని మన దగ్గరే ఉందని ఊహించుకుంటారో వాళ్ళే ఆనాపానసతి అనేది నాకు ఇక్కడ హిమాలయ ఒక గురువు గారు ఒక ఆయన చెప్పారు. ఆనాపానసతి అనేది అసలైన అనంత యోగ సాధన అంటారు దీన్ని. నువ్వు ఇప్పుడు మనకి ఇందాల నిర్మలా మేడం గారు ఆ బ్రహ్మాండంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా బ్రహ్మరంధ్రం ద్వారా మనకి ఏ విధంగా ఆ బాల్ ద్వారా, కాస్మిక్ బాల్ ద్వారా మనలోకి ఎలాగవుతుందో అదే నేను అదే ఆ విషయాన్ని, ఇదే అనంత యోగ సాధన. అన్నిటికీ మూలమైన సాధన ఆనాపానసతి యోగము. దీన్ని మించింది మరొకటి లేదు అని ఇక్కడ హిమాలయ యోగులు ఖచ్చితంగా చెప్పారు. ఇదే అసలైన సాధన. పత్రికలు కూడా చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం,